నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దోమల నివారణ అందరి బాధ్యత. మలేరియా మాసోత్సవ ర్యాలీలో డివిజన్ అధికారి గంగయ్య. ఈ నెల 5న మారెమ్మ ఆలయంలో బహిరంగ వేలం. మురుగునీటి కాలువలో పడి వ్యక్తి మృతి. తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపిన బాల గురవయ్య గారి పల్లి వాసులు. జూనియర్ కళాశాల ప్రహారీని నిర్మించాలి. వార్తలను వివరాలు. అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి సంబంధించిన అనుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేసి పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మదనపల్లి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సింగిల్ డెస్క్ విధానం ద్వారా త్వరితగతిన అనుమతులు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత 35 రోజుల కాలంలో పరిశ్రమల స్థాపన, విస్తరణ, రెన్యువల్ కోసం మొత్తం 27 దరఖాస్తులు అందాయని తెలిపారు. వాటిలో 16 పరిశ్రమలకు సంబంధిత శాఖలు అనుమతులు, రెన్యువల్ మంజూరు చేశాయని, మరో 10 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. పరిశీలనలో ఉన్న దరఖాస్తులను నిర్దేశిత గడువులోపు పరిష్కరించి అవసరమైన అనుమతులు జారీ చేయాలని పర్యావరణ పరిరక్షణ, ఫ్యాక్టరీల శాఖ అధికారులను ఆదేశించారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహకానికి పెట్టుబడి రాయితీల క్రింద జిల్లాలోని ఉత్పాదక రంగానికి చెందిన 27 యూనిట్లకు 3.76 కోట్ల విలువైన రాయితీల మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం క్రింద జిల్లాలో 74 యూనిట్లకు 2.26 కోట్ల మార్జిన్ మనీ విడుదల చేసినట్లు తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 27 యూనిట్లకు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న PMEGP దరఖాస్తులను బ్యాంకులు త్వరితగతిన పరిశీలించి రుణాలు మంజూరు చేయాలని సూచించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అన్నమయ్య జిల్లాను పరిశ్రమల అభివృద్ధికి అనువైన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కృష్ణకిషోర్, APIIC జోనల్ మేనేజర్ సుబారా, వివిధ శాఖల జిల్లా అధికారులు, పరిశ్రమల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మలేరియా వ్యాధికి దోమలే ప్రధాన కారణమని, జాగ్రత్త వహిస్తూ వాటి నివారణ బాధ్యతగా తీసుకోవాలని మలేరియా సబ్ డివిజన్ యూనిట్ అధికారి గంగయ్య తెలిపారు. మలేరియా మాసోత్సవాల్లో భాగంగా 2వ రోజు మంగళవారం పుంగనూరు పట్టణం కొత్తపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో డాక్టర్ రమ్యకృష్ణ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ర్యాలీ చేపట్టారు. దోమలు కుట్టడం వల్ల వ్యాపించే వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవడంతో పాటు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఫ్రైడే డ్రైడేగా పాటించి నీటి తొట్టెలను శుభ్రంగా కడిగి ఆరబెట్టి తర్వాత నీరు నింపుకోవాలన్నారు. ఎవరికైనా జ్వరం వస్తే వెంటనే సమీపంలో గల ప్రభుత్వ ఆసుపత్రి లేదా అర్బన్ PHCలకు వెళ్లి రక్త పరీక్ష చేయించుకొని చికిత్స పొందాలన్నారు. కార్యక్రమంలో తేజమూర్తి, ANMలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. దోమ చిన్నది, దోమ చిన్నది, దోమ పుట్టకూడదు, దోమల వలన దోమ చిన్నది, దోమ పుట్టకూడదు, దోమల నిర్మూలన దోమల నిర్మూలన. ఈ నెల జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మలేరియా మాసోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ మాసంలో ముఖ్యంగా దోమల వలన మలేరియా జ్వరము, డెంగ్యూ జ్వరము, చికెన్ గున్యా జ్వరాలు వస్తాయి కాబట్టి దోమలను మనము నిర్మూలించాలి, మనందరి బాధ్యత. దోమలు
మన ఇంటి చుట్టుపక్కల గల నీటి తొట్టెల్లోనూ కడవల్లోనూ టైర్లలోనూ టెంకాయ చిప్పల్లోనూ పెరుగుతాయి. అవి మన చుట్టుపక్కల ఏమన్నా ఇల్లు పక్క చుట్టుపక్కల ఉంటే పరిశీలించి వాటిని తొలగించి వస్తున్నాము. అదేవిధంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించి మన నీటి తొట్టెలను శుభ్రం చేసుకొని నీళ్లు మళ్ళా పట్టించుకోవాలని కోరుకుంటున్నాము. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే సమీప ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకోవాల్సిగా కోరుతున్నాము. ఇది మన డిఎంహెచ్ఓ అన్నమయ్య జిల్లా వారి ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్ రంగకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ చేస్తున్నాము. ఈ జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మలేరియా మాసోత్సవాలు వాటిలో జరుపబడతాయి. దోమ పుట్టకూడదు, దోమ చిన్నది, దోమతెరలు వాడండి, దోమతెరలు వాడండి, దోమ పుట్టకూడదు, దోమల వలన దోమ పుట్టకూడదు, దోమ చిన్నది, దోమ పుట్టకూడదు, దోమతెరలు వాడండి, దోమతెరలు వాడండి, దోమతెరలు వాడండి, దోమ చిన్నది, దోమ పుట్టకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు రక్షణ కల్పించాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జాద్ కోరారు. మంగళవారం పుంగనూరు పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అయ్యూబ్తో కలిసి మాట్లాడారు. ఇటీవల నంద్యాలలో జరిగిన విగ్రహం ధ్వంసమైన సంఘటనను గుర్తు చేశారు. పార్టీల నేతలు విగ్రహాలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మా ప్రియతమ నాయకుడు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ధ్వంసమవుతా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కుటుంబ ప్రభుత్వం ప్రతి ఒక్క విగ్రహం వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా ఈ వేదిక నుంచి గౌరవనీయులు కుటుంబ ప్రభుత్వానికి తెలియజేస్తూ వారికి పూర్తి రక్షణ ఏర్పాట్లు ఆ వైఎస్ఆర్ విగ్రహాలకు పూర్తి రక్షణ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. పుంగనూరులోని శ్రీ విరూపాక్షి మారమ్మ ఆలయంలో ఈ నెల 5వ తేదీన బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఈవో రమణ తెలిపారు. ప్రతి నెల అమావాస్య నాడు దిష్టి గుమ్మడికాయ, నిమ్మకాయ, దిష్టి టెంకాయలు, కంకణాలు అమ్ముకునేందుకు బహిరంగ వేలం వేయనున్నారు. ఆసక్తి ఉన్నవారు ధరవత్తు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. కాలపరిమితి 1 సంవత్సరం ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. మురుగు కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పుంగనూరు పట్టణం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట జరిగింది. మంగళవారం అటుగా వెళ్తున్న స్థానికులు చూసి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు మేలుపట్లకు చెందిన 65 సంవత్సరాల సుధాకర్గా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు మద్యం సేవించి మురుగునీటి కాలువలో పడి మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఇంటి పట్టాలు మంజూరు చేయాలంటూ బాలగురవయ్య గారిపల్లి హరిజనవాడకు చెందిన మహిళలు డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామస్తులు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. గత 6 నెలలుగా తమకు ఇళ్ల పట్టాలను మంజూరు చేయాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం వినతి పత్రం అందజేసిన రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు కబ్జా చేస్తున్నారని, అలాంటి భూములు పేదలకు పట్టాలుగా ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. వర్షాలు వస్తే బాలగురవయ్య గారి పల్లెలోని 50 దళితుల ఇండ్లు మునిగిపోతున్నాయని, ప్రతి ఏటా ఇదే సమస్య ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. గారిపల్లి మా కుమ్మన్నత్తం పంచాయతీ గ్రామం విలేజ్ మాది. మా ఊరు ముప్పు ప్రాంతంలో ఉంది. మాకు ఇండ్ల పట్టాలు కావాలనేసి విఆర్ఓ సార్ కోసము దరఖాస్తు పెట్టుకుని వచ్చినాము. మాకు ఇండ్ల పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. కలెక్టర్ ఆఫీస్ వరకు తీసుకువెళ్ళినాము. ఆ సార్ మాదిరెడ్డి గారికి ఫిర్యాదు చేసినాము. మాకు ఇండ్ల పట్టాలు కావాల్సిందిగా కోరుతున్నాము. పుంగనూరు తహసీల్దార్ కార్యాలయం నందు పుంగనూరు మండలం కుమ్మరనత్తం గ్రామ పంచాయతీ
బాలగురవయ్యగారిపల్లి ఎస్సీ కాలనీ నందు 40 కుటుంబాలు ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఒక నీరు ఇళ్ళకి వెళ్ళడము, ఆ నీరు వల్ల అనేకమైన రోగాల బారిన పడి అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి 209 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిని ఆ దళిత కుటుంబాలకు ప్రతి ఒక్కరికే పట్టాలు మంజూరు చేయాలని గౌరవ తహసీల్దార్ వారికి మేము విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా ఒకవేళ తహసీల్దార్ వారు కొంచెం ఏదన్నా సంబంధిత అధికారుల వల్ల కొంచెం నిర్లక్ష్య వహిస్తే ఉన్నటువంటి దళిత కుటుంబాలన్నీ జీపీలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉంటుందని ఈ సమావేశంగా నేను తెలియజేసుకుంటున్నాను. కళాశాలలో తరగతులు ప్రారంభం కాకముందే ప్రహారీ గోడను బాగు చేయాలని ప్రజలు విద్యార్థులను కోరుతున్నారు. పుంగనూరులో బసవరాజ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ ప్రహారీ గోడకు మరమ్మతులు నిర్వహించాలన్నారు. ప్రహారీ కూలిపోయి కొన్ని నెలలు గడుస్తూ ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. మరుగుదొడ్ల వద్ద ప్రహారీ కూలిపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. కాలేజీ మళ్లీ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు స్పందించాలన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫ్ఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఇద్దరికి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన. 3వ తరగతి నుండి ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్టు అర్థమయ్యేలా బోధన. అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ. అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ. విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరులోని గ్రామ దేవతల ఆలయాల్లో మంగళవారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. పుంగనూరు ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో అర్చకులు పూజా కైంకర్యాలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. तपस्तेंगो ज्ञानरूपायंगो भक्तावृधायंगो मुतात्मिकायंगो मुदेशायनमः श्रार्थायंगो मोहितायंगो शुभ्रायंगो सूक्ष्मायंगो दृढ़ासायंगो नित्याय नमः निमुग्धायंगो नीलसंकासायंगो कारणदक्षायंगो गणदक्षायंगो संपत्कराय नमः सदानंदायंगो सर्वाभिषप्रदायंगो महारायमंगो परायणमः मांगल्यप्रदाय नमः नवदुर्गायंगो शक्तियंगो चामुंडेयंगो त्रिशूदराय नमः खड्गकेटधरायंगो सिंहवाहनायंगो ग्रामरक्षकायंगो देवायंगो महाज्वलाय नमः ओम तेजो स्वरूपाय नमः सर्वसाक्षिणामयाय नित्याय नमः हरियंगो तरुणायंगो ग्रहाणाधिपतियंगो मादिमत्तंतराय नमः सौगप्रदायंगो सकल जन्मा भवानी देवताभ्यो नमः हरिद्रा कुंभरामार्चन पूजार्थं चरिषे इति धूपं दीपधूपदाभ्यो नमः ध्यानवाहनादि षोडशोपचार पूजार्थं चरिषे
मध्ये मध्ये पानीयं विसर्जयेत्। ओम सौभाग्यदेवी सर्वमंगलस्वरूपिणी सर्वतोषमप्रदायिनी दाक्षायणीदेवतायै नमः। श्री सूटूरु गंगम्म देवताभ्यो नमः। प्रत्यक्षात् ज्योतिर्देवताभ्यो नमः। तमे विश्वदे श्री गंगा परमेश्वराभ्यो नमः। दीपदेवता प्रीत्यर्थं ध्यानावाहनादि सर्वोपचार पूजार्थं आचरिष्ये। कुंकुमं कांचितं कामिनी कामसंभवाः कुंकुमेनार्चिता देवा गौरं करुणावतारं संसारसागरं भुजगेन्दहानं सदाशिववन्तं हृदयारविन्दे बहुं भवामि सहितं नमामि। श्री गंगा परमेश्वरदेवताभ्यो नमः। कर्पूरमङ्गलं निवेदनं समर्पयामि। निवेदानन्तरं मध्ये मध्ये पानीयं विसर्जयतु। सर्वतो जयमङ्गलः मंगलतो हिमस्य विजय। गंगा परमेश्वरदेवताभ्यो नमः। कर्पूरमङ्गलनिवेदनं समर्पयामि। निवेदानन्तरं मध्ये मध्ये पानीयं विसर्जयेत्। లేదు పర్లేదు. బెస్స వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమక్కులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, దుల్లవారి ఇళ్ల వద్ద శ్రీ బోయకొండ గంగమ్మ, ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో గల శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారికి 108 తామర పువ్వులతో అభిషేకించి పూజలు నిర్వహించారు. నానబాల వీధిలో మన బోయకొండ గంగమ్మ గుడికి ఇక్కడ దర్శనానికి వస్తే ఇక్కడ వచ్చి మన రాగి చెట్టు వచ్చింది నాగపడిగా 10 తలల్లో శిరస్సు
నాగపడిలాగా మరి ఇది ఆ ఆకారంలో రాగి చెట్టు యాప చెట్టు రెండు కలిసి మన 10 పడగల మాదిరి ఒక నాగు మాదిరి ఆకారంలో ఉంది కాబట్టి అందరూ పుంగనూరు ప్రజలే కాదు ప్రతి ఒక్కరూ వచ్చి ఆ ఆకారాన్ని చూసి మొక్కొని మన మొక్కుబళ్ళు ఏముంటే అది కోరికలు చెల్లించుకుంటే మనకు అమ్మ అనుగ్రహంతో మనము మన బిడ్డలు మన ఫ్యామిలీ మన కుటుంబము చాలా బాగుపడుతుంది అనేది ఆ బోయకొండ గంగమ్మ దయ వల్ల మాకు మంచి చేసింది కాబట్టి అందరికీ తెలుపుతున్నాను. ఈ ఈ అనుగ్రహము అందరికీ కలగాలని మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దోమల నివారణ అందరి బాధ్యత. మలేరియా మాసోత్సవ ర్యాలీలో డివిజన్ అధికారి గంగయ్య. ఈ నెల 5న మారెమ్మ ఆలయంలో బహిరంగ వేలం. మురుగునీటి కాలువలో పడి వ్యక్తి మృతి. తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపిన బాల గురవయ్య గారి పల్లి వాసులు. జూనియర్ కళాశాల ప్రహారీని నిర్మించాలి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.